సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు 21 రోజుల తర్వాత. బట్ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ రకంగానే చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గద్దర్ అవార్డుల పేరుతోటి సినిమా వాళ్ళని మేము సత్కరించుకుంటామని చెప్తే పెద్దలు చిరంజీవి గారు కూడా చాలా స్వాగతించారు. అలాగే డ్రగ్ వాటికి సంబంధించి అగేన్స్ట్గా క్యాంపెయిన్ రన్ చేయాలి మాదక ద్రవ్యాలకి అన్నిటికీ కూడా అన్నప్పుడు కూడా వాళ్ళు కూడా చేశారు. అల్లు అర్జున్ గారు కూడా వీడియో చేశారు, అంతా జరిగింది. బట్ ఇక్కడికి ఎలా అయిపోయిందంటే సినిమా అనేది సినీ పరిశ్రమ అనేది ఒక అద్దంలాగా బయట నుంచి ఉన్న వాళ్ళు రాళ్ళేసేలాగా ఒక రకం అయిపోయింది. రెండో రకంగా చూసినప్పుడు పొలిటికల్ యాంగిల్ అనేది, ముఖ్యంగా అధికారంలో లేనటువంటి వాళ్ళు మమ్మల్ని బాగా ఉపయోగించుకొని అంటే సినిమా ఇండస్ట్రీని లబ్ధి పొందాలనేటువంటి ఒక కార్యక్రమం నడుస్తోంది అని కూడా చాలా మంది అంటున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బంది లేదు, సినీ పరిశ్రమలో జరిగినటువంటి ఒక పొరపాటుని సరిదిద్దకుండా దాన్ని కావాలని చేసుకోవడంలో వెనకాల రాజకీయ కోణాలు కూడా కనిపిస్తున్నాయి అన్న వ్యాఖ్యానం చేశారు, వైసీపీని ఎగ్జాంపుల్గా చూపిస్తూ. సో దానికి మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్తే అండి. కరెక్ట్ అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో చాలా సముచితంగా ఉంది. ఈ రోజు ఆయన అంటే మొత్తం అల్లు అర్జున్ మీదకే నెట్టకుండా ఏదైతే మూవీ టీం ఉందో పుష్ప విజయం అన్నది అందరికీ వర్తిస్తుంది, కానీ అక్కడ అల్లు అర్జున్ వెళ్ళడం వల్ల ఇలా జరిగింది. కానీ ఆయన వెళ్లితే మళ్ళీ 10 మంది వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఒక మూవీ టీం వెళ్లి ముందుగానే పరామర్శించింటే చాలా చాలా బాగుండేది, వాళ్ళకి నచ్చ చెప్పింటే బాగుండేది అన్నది చాలా కరెక్ట్ అయిన విషయం అండి. అది చెయ్యకపోవడం వల్ల జరిగినటువంటి చాలా పెద్ద పొరపాటు. అండ్ రెండోది వచ్చేసి అల్లు అర్జున్ గారు నిదానంగా స్పందించటము, నాకు తెలియదనడం కూడా చాలా విమర్శలకి దారి తీసింది. అది జరగకుండా ఉండిందంటే ఇంత జరిగిండేది కాదు. అండ్ దీన్ని ప్రతి దాంట్లో రాజకీయాలు ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాయి చెప్పండి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పొలిటిసైజ్ అయితే చేయడం అయితే జరిగింది. దాదాపు 1 గంట సేపు అసెంబ్లీ సమయాన్ని ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఇందాక ఆయన అనలిస్ట్ చెప్పినట్లు, సారీ అండి మీ పేరు చూసాను మర్చిపోయాను, రామ్మోహన్ గారు చెప్పినట్లు కరెక్ట్. దాన్ని గనక కోర్టు పరిధిలో ఉన్నదాన్ని మనం ఇక్కడ చర్చించకూడదు, మనం కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి అని ఒక చిన్న మాటతో దాటి వేసింటే బాగుండేది. కానీ దాన్ని ఒక 20 నిమిషాల పాటు ఎలాబరేట్ చేసి మాట్లాడుతూ ఆయన ఇంకా ఫీడింగ్ ఇవ్వడం జరిగింది. సో జనాలకు కావచ్చు, ట్రోలర్స్ కావచ్చు, మీడియాకు కావచ్చు, లేకపోతే దేశం మొత్తంకి కావచ్చు, లేదా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా కావచ్చు. సో ఈ రోజు అల్లు అర్జున్ అనేది నేషనల్ స్టార్ కాబట్టి ప్రపంచ దేశాల్లో చాలా మంది కూడా ఈ న్యూస్ అనేది వెళ్ళిపోయింది. జరిగింది పొరపాటు, కాకపోతే ఒక్కరినే నిందించడం అన్నది కరెక్ట్ కాదు. ఆయన అల్లు అర్జున్ చెప్పినట్లు ఆయనకు పర్మిషన్ ఉంది అనుకున్నారు. ఎందుకంటే యాజ్ యాక్టర్ గా మేమేమనుకుంటాం, పర్మిషన్లు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, ఇవన్నీ అడగము. రమ్మంటే వెళ్ళిపోవడం తప్ప, అంటే చాలా బ్లైండ్ గా నమ్మేస్తాము ఒక టీం చెప్పినప్పుడు. సో ప్రొడ్యూసర్ ఇంకొకరు పిఆర్ టీం చెప్పినప్పుడు ఓకే మన పబ్లిసిటీ అన్నది మన బాధ్యత కాబట్టి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తాం అనమాట. సో అక్కడ ఆయన తెలియక జరిగిండొచ్చు. ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఒక పెద్ద పొరపాటు అయిపోతే దాన్ని మళ్ళీ పోలీసులు కోర్టు పరిధిలో ఉందని తెలిసి కూడా ఆ ఏదైతే ఫుటేజ్ తీసుకొని పబ్లిక్ కి పెట్టడం అన్నది కూడా ఇట్స్ నాట్ యాక్చువల్లీ రైట్. అది కూడా వాళ్ళు ఈ చట్టాన్ని అతిక్రమించడం అవుతుంది, పోలీసులు చట్టాన్ని అతిక్రమించడం అవుతుంది. అఫ్ కోర్స్ వెన్ ఇట్ కమ్స్ టు లా అందరికి ఈక్వల్ గానే ఉండాలి అండ్ అందరికి సమానంగా పంచాలి. ఏదైతే గద్దర్ అవార్డ్స్ ఉన్నాయో వీటన్నింటినీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు చాలా సెన్సిటివ్ అండి. ఎందుకంటే వాళ్ళు కాంట్రవర్సీస్ లోకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించరు. జస్ట్ బికాస్ ఏంటంటే ఇంత ట్రోలింగ్ ని, ఇంత ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా భయం ఉంటుంది. ఎంత పెద్ద జరిగినా సరే లోపలే పరిష్కరించుకుందాం అనుకుంటారు, లేకపోతే అవసరమైతే కొన్ని సందర్భాలలో కాళ్ళు కూడా పట్టుకుంటారు. అండ్ డ్రగ్స్ విషయం అనేది దాదాపు 2017-18 నుంచి చాలా పెద్ద విషయంగా జరుగుతుంది. ఎంతో మంది సినిమా వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. కొన్ని నిజాలు అవ్వచ్చు, కొన్ని అబద్ధాలు అవ్వచ్చు, ఎంక్వైరీలు చేయడం జరిగింది, కొందరు నిజం అవ్వచ్చు. కాకపోతే మంచితనంతోనే వాళ్ళను గవర్నమెంట్ వదిలేసింది, ఎందుకంటే ప్రజల్లో వాళ్ళకి చాలా చెడ్డ పేరు వస్తుంది. సో ఇలాంటి అలవాట్లకు ఒకవేళ బానిసలు అయినప్పటికీ కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నారో గవర్నమెంట్ ఏదైనా సరే ఒక డ్రగ్స్ మీద ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు దట్స్ గుడ్. యాక్చువల్లీ చెప్పాలి అంటే మంచి విషయాలకు సపోర్ట్ చేస్తుంది. బట్ ఇలాంటి విషయంలో ఒకరినే కార్నర్ చేయడము ఇక్కడ కంప్లీట్లీ పొలిటికల్ ఎజెండా కూడా కనిపిస్తుంది. కేవలం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మొన్న సినిమాకి సంబంధించి నిర్మాతలు, దర్శకులు, నటులు చాలా మంది వెళ్లారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. అంతా అయిన తర్వాత పెద్దలు సురేష్ బాబు గారు కావచ్చు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు, ఇలా కొంతమంది మాట్లాడుతూ అల్లు అర్జున్ పూర్తిగా తప్పు అనలేదు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది తప్పు, అందులోని పోలీసులను ఎవరన్నా అనవసరంగా ఆ మాట అంటారా, దీంట్లో రాజకీయ నాయకులు కూడా సైడ్ ఉంటే బాగుండేది, అనవసరంగా వాళ్ళు వచ్చి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటే ఏదో తెలంగాణ సమాజానికి మొత్తం చెడైపోయింది, అది మొత్తం ప్రపంచాన్ని ఏదో కుదిపేస్తుంది, ఈ టైప్ లో ఎలివేషన్ ఇస్తూ ముఖ్యమంత్రిని కించపరచడం తప్పు కదా. మరి తప్పు అన్నప్పుడు దానికి పర్యవసానాలు చూడాలి కదా అని కూడా వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. దాన్ని ఏమంటారు?
అంటే ఇక్కడ రెండు రకాల వెర్షన్స్ తీసుకోవచ్చండి. యాక్చువల్లీ ఏంటంటే తన వ్యక్తిత్వ హనన జరిగింది అని ఫీల్ అయినప్పుడు విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుందండి భారత రాజ్యాంగంలో. అంటే సరైన పదాలు వాడుతూ బూతులు మాట్లాడకుండా ఎవరినైనా విమర్శించవచ్చు. వారు సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్ మీద కూడా ఎన్నో మీమ్స్ అవి వేస్తుంటారు. విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. సో తనకి హర్టింగ్ అయినప్పుడు సో ఎవరు సీఎం పిఎం ఎవరు ఎక్సెప్షన్ కాదు అండి విమర్శలు తీసుకోవడానికి. విమర్శించవచ్చు, హెల్దీగా విమర్శించవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టడం, ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం చట్టవిరుద్ధమైనప్పుడు అసెంబ్లీలో గంట సమయం మాట్లాడడం కూడా చట్టవిరుద్ధమే అవుతుంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టే చూసుకోవాలి కదా. సో ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటే అందరు మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందాక ఆయన పాత సామెత చెప్పినట్టు తిలా పాపం తలా పిరికెడ సంథింగ్ అది ఉంది కదా, అది అందరూ ఇందులో భాగస్తులుగానే ఉన్నారండి. పోలీసులు ఓకే చట్టపరంగా నడుచుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జైట్ అయిపోయి నేషనల్ మీడియా మీద కామెంట్ చేయడము, ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయనడం, మళ్ళీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడము. అల్లు అర్జున్ కి సరైనటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో గైడెన్స్ సరిగ్గా ఇవ్వలేదని. ఎస్ మేబీ ఆ సెన్సిటివ్ సందర్భంలో మానసికంగా కొందరికి ఎవరికైనా ఒక భయం ఉంటుంది, డెఫినెట్ గా భయం ఉంటుంది, ఏం మాట్లాడితే ఏముంటుందో అని. మేబీ రాంగ్ గైడెన్స్ లో వెళ్ళిండొచ్చు. ఆయన మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసి అసెంబ్లీలో ప్రజల యొక్క ధనాన్ని వృధా చేస్తూ అంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు, షార్ట్ కట్ గా కూడా ముగించవచ్చు. చట్టం తన పని తను చేసుకుపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికి ఒకేలాగా పనిచేస్తుందని చెప్పేసి దాన్ని అంతతో వదిలేసింటే బాగుండేది. సో దాని తర్వాత ఎవరైతే ఇప్పుడు అందరు వెళ్ళేసి సినిమా వాళ్ళందరూ కలిసారో, కలవడం అనేది సినిమా వాళ్ళకి అవసరం అండి. ఎందుకంటే గవర్నమెంట్ అగైనెస్ట్ గా వాళ్ళు వెళ్ళలేరు. మనసులో ఎంత బాధ ఉన్నా సరే వాళ్ళు అడగాలనుకుంది అడగలేకపోయారన్న సంగతి తర్వాత బయటకు వచ్చి దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొందరు మొహాల్లో కొంచెం అన్హ్యాపీనెస్ అన్నది ప్రజలందరూ చూడటం జరిగింది. అంటే వీళ్ళు అడగాలనుకుని అడగలేకపోయారు అన్నది సీఎంఓ ఏదైతే రిలీజ్ చేస్తుందో అది మాత్రమే మనం చూడగలం. కాబట్టి అఫ్ కోర్స్ అంటే ఏం అడగలేకపోయి ఉండొచ్చు as per your knowledge? ఏమండి ఏం అడగలేకపోయి ఉండొచ్చు? మేబీ అదే అండి, ఈ బెనిఫిట్ షోలు మేము కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఈవెన్ ఇంక్లూడింగ్ దిల్ రాజ్ తో సహా చాలా సినిమాలు ఉన్నాయి. బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చు. అంటే అది కూడా సబ్సిడీస్ కింద వస్తుంది మాధవి గారు, అది కూడా సబ్సిడీస్ కింద వస్తుంది. ఎందుకంటే బెనిఫిట్ షోస్ కి సంబంధించి కూడా కోర్టులో కేసు నడుస్తోంది. ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోస్ వేస్తున్నారు అన్న దానికి 2 weeks కౌంటర్ కూడా అడిగారు. సో ఎవరి బెనిఫిట్ అనే దానికి సమాధానం లేదు కాబట్టి కొన్ని అడగాలనుకుని అడగలేకపోయిండొచ్చు. వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారు అన్నది మనకేం తెలుసు, వాళ్ళంతా వాళ్ళు చెప్తే తప్ప మనకి తెలియదు కదా. పవన్ గారు నేను ఒక రామన్ గారు చెప్పండి, తర్వాత గోవర్ధన్ గారిని అడగాలి.